ఆదివారం నాటి శాంతి పూజ ఎపిసోడ్ తర్వాత మనసులో ఎక్కడో చిన్న మార్పు మొదలైంది. ల్యాప్టాప్కి పసుపు గుమ్మాలు పెట్టిన తన భార్య అమాయకత్వాన్ని తలుచుకుంటే అతనికి ఒకవైపు నవ్వు, మరోవైపు తన నిర్లక్ష్యంపై పశ్చాత్తాపం కలిగాయి. ఆ రోజు రాత్రి ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా ప్రశాంతంగా అనితతో మాట్లాడుతూ భోజనం చేశాడు. ఆ ఒక్క పూట ఆ ముఖంలో కనిపించిన ఆనందం చూసి నాకు కావలసింది కూడా ఇదే కదా అని అనిపించింది. కానీ కార్పొరేట్ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సోమవారం ఉదయం రాని వచ్చింది. సోమవారం ఉదయం నిద్రలేచిన మనోజ్ ఫ్రెష్ అయి హోమ్ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ చూడగానే మళ్ళీ నిన్నటి షాక్ గుర్తొచ్చింది. అనిత పెట్టిన బంతిపూలు, నిమ్మకాయలు తీసేసింది, కానీ ఆ యాపిల్ లోగో మీద ఉన్న పసుపు, కుంకుమ, గంధం మరకలు అలాగే ఉన్నాయి. మనోజ్ ఒక తడిగుడ్డ తీసుకుని దాన్ని తుడవటం మొదలుపెట్టాడు. కుంకుమ పోయింది, కానీ ఆ గంధం మరియు పసుపు మరకలు ఆ సిల్వర్ కలర్ అల్యూమినియం బాడీకి గట్టిగా అంటుకుపోయాయి. యాపిల్ లోగో ఇప్పుడు లైట్ పసుపు రంగులో మెరుస్తుంది. కీబోర్డ్ సందులోంచి ఇంకా కర్పూరం వాసన వస్తూనే ఉంది. ఏంటి తల్లి ఇది? ఈ పసుపు మరక పోవట్లేదు. ఈరోజు వీడియో కాల్ ఆన్ చేస్తే నా టీం వాళ్ళు నా యాపిల్ మ్యాక్బుక్ను చూసి మ్యాంగో బుక్ అనుకుంటారు అని తనలో తానే గొనుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగింది. మేనేజర్ ప్రశాంత్ నుండి కాల్. గుడ్ మార్నింగ్ మనోజ్, ఈరోజు మధ్యాహ్నం యుఎస్ నుండి మన క్లయింట్ జాన్ ఆఫీస్కి వస్తున్నాడు. సో టీం అందరం ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యాహ్నం క్లయింట్తో లంచ్ మీటింగ్ ఉంది. నీ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో బై 10:30 ఆఫీస్లో ఉండని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హైబ్రిడ్ మోడల్ పుణ్యమాని నెలలో 2-3 రోజులు ఆఫీస్కి వెళ్ళడం తప్పట్లేదు. మనోజ్ వెంటనే వంటగదిలోకి వెళ్ళాడు. అనిత, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా రెడీ అవ్వాలి అని అన్నాడు. ఆ మాట వినగానే అనిత ఆనందానికి అవధులు లేవు. నిజంగానా? చూసారా నేను చేసిన శాంతి పూజ ఎంత బాగా పనిచేస్తుందో. ఆ ప్లాస్టిక్ డబ్బా పీడ వదిలిపోయింది. నా మొగుడు అందరిలాగా ఆఫీస్కి వెళ్తున్నాడు అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది. సరేనండి, మీరు త్వరగా స్నానం చేసి రండి, నేను మీకు క్యారేజ్ కడతాను అంటూ హడావిడిగా వంట పనులు వేగవంతం చేసింది. క్యారేజ్ వద్దు అనిత, ఆఫీస్లో పెద్ద క్యాంటీన్ ఉంటుంది, అక్కడ తినేస్తాను అని మనోజ్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కానీ అనిత వింటుందా? మా ఊర్లో పొలానికి వెళ్ళే రైతులైనా, పట్నంలో ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగులైనా సరే కడుపు నిండా ఇంటి భోజనం చేస్తేనే ఒంటికి బలం, బుర్రకి పని అని నమ్మే రకం ఆమె. వెంటనే ఒక పెద్ద 4 గిన్నెల స్టీల్ క్యారేజ్ బయటకు తీసింది. మొదటి గిన్నెలో వేడివేడి అన్నం, రెండవ గిన్నెలో నెయ్యి వేసిన ముద్దపప్పు, మూడవ గిన్నెలో బెండకాయ వేపుడు, వడియాలు, నాలుగవ గిన్నెలో ఊరు నుండి వాళ్ళ నాన్నగారు పంపించిన ఘాటైన కొత్త ఆవకాయ పచ్చడి, పక్కనే 2 పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టి గట్టిగా మూత బిగించింది. మనోజ్ స్నానం చేసి వచ్చి ల్యాప్టాప్ను బ్యాగ్లో పెట్టుకున్నాడు. అనిత ఆ పెద్ద క్యారేజ్ని ఒక జనపనార సంచిలో పెట్టి తెచ్చిపెట్టింది. ఏంటిది, ఇంత పెద్ద క్యారేజ్ కట్టావు? నేను అక్కడ క్లయింట్తో లంచ్ చేయాలి అని చిరాకు పడ్డాడు మనోజు. ఏ క్లయింట్ అయితే ఏంటండి, వాళ్ళకేదో పని ఉండి వస్తారు. వాళ్ళు వస్తే మీరు పస్తులు ఉంటారా ఏంటి? ఈ డబ్బాలో ముద్దపప్పు, ఆవకాయ పెట్టాను. ఇవి తింటే మీ క్లయింట్స్ మీటింగ్స్ అన్నీ సూపర్గా అయిపోతాయి. తీసుకెళ్ళండి అని బలవంతంగా సంచిని అతని చేతిలో పెట్టింది. ఆమె ప్రేమను కాదనలేక ఆ సంచిని తీసుకొని కారులో ఆఫీస్కి బయలుదేరాడు మనోజు. హైటెక్ సిటీలోని ఒక భారీ ఐటీ పార్క్, 20 అంతస్తుల అద్దాల భవనం. మనోజ్ తన క్యాబిన్లోకి వెళ్ళి బ్యాగ్ పెట్టాడు. చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ పలకరించారు. ల్యాప్టాప్ బయటకు తీసి డెస్క్ మీద పెట్టి ఓపెన్ చేశాడు. పక్కనే ఉన్న అతని కొలీగ్ రాహుల్ ల్యాప్టాప్ వెనకాల ఉన్న పసుపు మరకలు చూసి ఆశ్చర్యపోయాడు. ఏ మనోజ్, వాట్స్ దట్ ఆన్ యువర్ మ్యాక్? నీ ల్యాప్టాప్ ఏంటి గుళ్ళు ప్రసాదంలా పసుపు రంగులో ఉంది? అండి కర్పూరం వాసన ఎక్కడి నుండి వస్తుందిరా బాబు అని అడిగాడు నవ్వుతూ. మనోజ్ సిగ్గుపడుతూ, అది మా ఇంట్లో నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందిరా, పొరపాటున పసుపు నీళ్లు పడ్డాయి, వదిలేయ్ అని కవర్ చేశాడు. మనసులో మాత్రం ఇదంతా నా ఇల్లాలు చేసిన శాంతి పూజ మహత్యంరా బాబు అని తిట్టుకున్నాడు. క్లయింట్ జాన్ మరియు మేనేజర్ ప్రశాంత్తో
మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగిసింది. అందరూ కలిసి భోజనానికి ఆఫీస్లో సెంట్రలైజ్డ్ ఏసీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. ఆ ఫుడ్ కోర్ట్ చాలా హైటెక్గా ఉంటుంది. ఒక పక్క ఇటాలియన్ పాస్తా, ఇంకో పక్క సబ్వే, మరో పక్క జపానీస్ లాంటి రకరకాల విదేశీ వంటకాలు దొరుకుతాయి. క్లయింట్ జన్, ప్రశాంత్ మరియు ఇతర కొలీగ్స్ అందరూ పిజ్జాలు, శాండ్విచ్లు ఆర్డర్ చేసుకుని ఒక పెద్ద టేబుల్ దగ్గర కూర్చున్నారు. మనోజ్ మాత్రం అనిత ఇచ్చిన స్టీల్ క్యారేజ్ సంచి పట్టుకొని వాళ్ళ పక్కన కూర్చున్నాడు. అందరూ అతన్ని వింతగా చూశారు. మనోజ్, నువ్వు మాకంటే డిఫరెంట్గా ఏదో తెచ్చినట్టున్నావు. వాట్ ఈజ్ ఇన్ దట్ బాక్స్ అని అడిగాడు జాన్. ఓ నథింగ్ జాన్, ఇట్స్ జస్ట్ హోమ్ మేడ్ ఇండియన్ ఫుడ్ అని చెబుతూ క్యారేజ్ మూత తీయడం మొదలుపెట్టాడు మనోజ్. ఆ స్టీల్ క్యారేజీ క్లిప్ తీయగానే టక్మని పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కొక్క గిన్నె కింద పెడుతున్నాడు. చివరి గిన్నె మూత తీయగానే అంతే. ఆ సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న ఆ పెద్ద హాల్ అంతా ఒకసారిగా ఘాటైన కొత్త ఆవకాయ వాసన వ్యాపించింది. ఆవ నూనె, కారం, వెల్లుల్లిపాయలు కలిసిన ఆ అద్భుతమైన సువాసన చూస్తూ ఉండగానే అందరి ముక్కులకు చేరింది. జాన్ ముక్కు ఎగబీలుస్తూ, వావ్, వాట్ ఈజ్ ద స్మెల్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్పైసీ అని అన్నాడు. పక్కన ఉన్న రాహుల్ లాంటి కొలీగ్స్ ముక్కు మూసుకున్నారు. మనోజ్, ఏమిట్రా ఆ పచ్చడి, క్యాంటీన్ అంతా వాసన వస్తుంది అని గుసగుసలాడారు. కానీ మనోజ్ మేనేజర్ ప్రశాంత్ మాత్రం ఎంతో ఉత్సాహంగా ఆ క్యారేజ్ వంక చూశాడు. వావ్ మనోజ్, దట్స్ ముద్దపప్పు అండ్ ఆవకాయ కదం. మై గాడ్, నేను ఇలాంటి అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ తిని చాలా నెలలయింది. మా ఆవిడ ఎప్పుడు డైట్ అంటూ సలాడ్సే పెడుతుంది అంటూ మనోజ్ బాక్స్లోకి చేయి పెట్టాడు. కొద్దిగా అన్నం, ముద్దపప్పు, ఆవకాయ కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు ప్రశాంత్. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమేజింగ్ మనోజ్, మీ ఆవిడ వంట అద్భుతంగా చేస్తుంది. ఈ ఆవకాయ అయితే ది బెస్ట్ అని మెచ్చుకున్నాడు. ఆ ఘాటైన వాసనకి జానుకు కూడా క్యూరియాసిటీ పెరిగి కెన్ ఐ టేస్ట్ ఏ బీట్ అని అడిగాడు. మనోజ్ కొద్దిగా పప్పు, అన్నం జాన్కి పెట్టాడు. ఆ తిన్న జాన్కి కారం నెత్తికెక్కి కళ్ళు నీళ్లు తిరిగాయి. అయినా సరే ఈజ్ టూ స్పైసీ బట్ వెరీ టేస్టీ అంటూ వాటర్ తాగుతూనే ఎంజాయ్ చేశాడు. తాను అవమానపడతాననుకున్న చోట తన భార్య చేతి వంట తన బాస్కి, క్లయింట్స్కి అంతగా నచ్చటంతో మనోజ్కి ఎక్కలేని గర్వం, సంతోషం కలిగాయి. అనిత చేతి వంటలో ఉన్న మ్యాజికే 5 స్టార్ హోటల్లోనే దొరకదు అని మనసులో అనుకుంటూ ఆ వడియాలు పచ్చడిని ఆస్వాదిస్తూ భోజనం పూర్తి చేశాడు. ఇంట్లో పనులన్నీ ముగించుకొని అనిత సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. అప్పుడే ఆమె దృష్టి టీపాయ్ మీద పడింది. అక్కడ ఒక తెల్లటి ప్లాస్టిక్ కార్డు, దానికి ఒక నీలం రంగు తాడు ఉన్నాయి. అది మనోజ్ ఆఫీస్ యాక్సెస్ ఐడి కార్డు. ఉదయం హడావిడిలో అతను దాన్ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాడు. అనిత కంగారు పడింది. అయ్యో, నా మొగుడు ఆఫీస్ బిల్లా ఇక్కడే మర్చిపోయారు. మా ఊర్లో మా నాన్నగారు రేషన్ కార్డు మర్చిపోతేనే సరుకులు ఇవ్వరు. అలాంటిది ఆఫీస్లో ఈ బిల్లలు లేకపోతే ఆయనకు జీతం కట్ చేస్తారేమో. పాపం, ఏ అరుగు మీద కూర్చోబెట్టారో ఏంటో. నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చి రావాలి అని నిశ్చయించుకుంది. వెంటనే తను పట్నం వచ్చిన కొత్తలో కొనుక్కున్న ఒక అందమైన పసుపచ్చటి పట్టుచీర కట్టుకుంది. జల్లో కనకంబరాలు పెట్టుకుంది. చేతులకు గాజులు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఆ ఐడి కార్డ్ తీసుకొని బయలుదేరింది. అపార్ట్మెంట్ కింద ఉన్న వాచ్మెన్ సహాయంతో ఒక ఆటో మాట్లాడుకుంది. అన్నా, ఆ హైటెక్ సిటీలో పెద్ద అద్దాల మేడ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళు. మా మొగుడు అందులోనే పనిచేస్తున్నాడు అని చెప్పింది. ఆటోలో ప్రయాణిస్తున్నంతసేపు అనితకు అదంతా కొత్త లోకంలా అనిపించింది. రోడ్ల మీద ట్రాఫిక్, ఆకాశం అంటే భవనాలు, మెట్రో రైళ్లు చూసి ఆశ్చర్యపోయింది. చివరిగా ఆటో ఆ భారీ ఐటీ పార్క్ గేటు ముందు ఆగింది. ఆటో దిగిన అనిత ఆ బిల్డింగ్ సైట్ చూసి నోరెళ్ళబెట్టింది. వామ్మో, ఇంత పెద్ద మేడలో నా మొగుడు ఎక్కడున్నాడో ఎలా వెతకాలి అనుకుంటూ గేట్ లోపలికి అడుగుపెట్టింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఆపాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, వేర్ ఆర్ యూ గోయింగ్, ఐడి కార్డ్ ఎక్కడా అని ఇంగ్లీష్లో అడిగాడు. అనిత నవ్వుతూ, అదేనయ్యా, ఈ బిల్ల మా ఆయన ఇంట్లో మర్చిపోయాడు. ఇదే ఇచ్చి వెళ్దామని వచ్చాను. మా ఆయన పేరు మనోజ్, పెద్ద ఇంజనీరు. ల్యాప్టాప్ డబ్బా ముందు కుస్తీ పడుతుంటాడు. లోపలికి పంపించు అంది తెలుగులో ఎంతో ఆప్యాయంగా.
ఆ సెక్యూరిటీ గార్డ్కి ఆమె అమాయకత్వం చూసి నవ్వొచ్చింది. అమ్మా, ఇది 20 అంతస్తుల బిల్డింగు. ఇక్కడ వేల మంది పనిచేస్తారు. మీ ఆయన ఏ కంపెనీయో చెబితే లోపల రిసెప్షన్కి కాల్ చేస్తాను అని అన్నాడు. అనిత ఆ ఐడి కార్డు మీద ఉన్న కంపెనీ పేరు చూపించింది. గార్డ్ లోపలికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఆమెను విజిటర్స్ లాంజ్లోకి పంపించాడు. అది ఎంతో లగ్జరీగా ఉన్న కార్పొరేట్ లాంజ్. చుట్టూ ఇటాలియన్ మార్బల్ ఫ్లోరింగ్, పక్కనే కాఫీ షాపు. అక్కడ తిరుగుతున్న అమ్మాయిలందరూ మోడ్రన్ డ్రెస్సులు, సూట్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిండుగా పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకున్న అనిత అచ్చం ఒక దేవతల. అదే సమయంలో ఆ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళంతా ఆమె వైపే వింతగా చూడసాగారు. అనిత మాత్రం అవేం పట్టించుకోకుండా అక్కడున్న తిరుగుతున్న అద్దాల తలుపులను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. రిసెప్షనిస్ట్ కాల్ చేయడంతో మనోజ్ హడావిడిగా లిఫ్ట్ దిగి కిందకు వచ్చాడు. లాంజ్లో నిలబడి ఉన్న తన భార్యను చూడగానే మనోజ్కి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయింది. అనిత ఇక్కడికి ఎందుకు వచ్చింది అని కంగారు పడ్డాడు. చుట్టూ ఉన్న తన కొలీగ్స్ అంతా ఆమెను చూస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను మెయింటైన్ చేసే కార్పొరేట్ ఇమేజ్కి పక్క పల్లెటూరు వాతావరణం ముట్టిపడి తన భార్య ఆహార్యానికి అసలు పొంతన లేదు. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు. అనిత అతన్ని చూడగానే ముఖం వికసించింది. ఏమండి, ఇదిగోండి మీ ఆఫీస్ బిల్లా. ఇది మర్చిపోయారు కదా అని మీకు లోపల ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడి నేనే ఆటోలో తీసుకొచ్చాను అంటే ఎంతో గర్వంగా ఐడి కార్డును అతని చేతికిచ్చింది. మనో చుట్టుపక్కల చూశాడు. ఎవరైనా తన్ను గమనిస్తున్నారేమో అని సిగ్గుపడ్డాడు. అనిత, దీనికోసం నువ్వు ఇంత దూరం రావాలా? నేను ఎలాగోలా మేనేజ్ చేసేవాడిని కదా. అయినా ఇదేంటి ఈ పట్టుచీర, పూలు? ఇదొక కార్పొరేట్ ఆఫీసు. ఇక్కడ అందరు ఎలా ఉన్నారో చూడు. నన్నందరి ముందు నవ్వుల పాలు చేయడానికి వచ్చావా అని కొద్దిగా కోపంగా గుసగుసగా అన్నాడు. ఆ మాటలకు అనిత గుండె ముక్కలైంది. తన భర్త కోసం భయపడి ఇంత ట్రాఫిక్ దాటుకొని వస్తే అతను తన వేషధారణ చూసి సిగ్గుపడుతున్నాడని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరేనండి, మీకు నన్ను చూస్తే నామోషిగా ఉంటే నేను వెళ్ళిపోతాను. ఈ అద్దాల మేడల కంటే మా పెంకుటిల్లే నయం. అక్కడ మనుషుల కంటే బట్టలకి ఎక్కువ విలువ ఇస్తారని నాకు తెలియదు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది. సరిగ్గా అదే సమయంలో లిఫ్ట్లోంచి మేనేజర్ ప్రశాంత్ మరియు క్లయింట్ జాన్ బయటకు వచ్చారు. వాళ్ళు నేరుగా మనోజ్ దగ్గరకు వచ్చారు. హే మనోజ్, వాట్స్ గోయింగ్ ఆన్? ఈవిడెవరు అని అడిగాడు ప్రశాంత్. మనోజ్ గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టయింది. అనితను పరిచయం చేయడానికి మొహమాట పడ్డాడు. కానీ జాన్ అతని వైపు చూసి ఎంతో ఆశ్చర్యంగా, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఇండియన్ అటైర్. ఆర్ యూ మనోజ్ వైఫ్ అని ఇంగ్లీష్లో అడిగాడు. మనోజ్ తలదించుకొని, ఎస్ జాన్, సీజ్ మై వైఫ్ అనిత అని చెప్పాడు. ప్రశాంత్ వెంటనే ఎంతో సంతోషంగా అనిత వైపు తిరిగి చేతులు జోడించి నమస్కారం చేశాడు. నమస్తే అమ్మా, మనోజ్ భార్యవు నువ్వేనా? ఇవాళ మధ్యాహ్నం నువ్వు పంపిన ఆవకాయ పప్పు తిన్నాను. అమృతంలాగా ఉన్నాయి. మీ చేతి వంట అద్భుతం. ఈ సిటీలో ఇన్ని సంవత్సరాలైనా మీ సాంప్రదాయాన్ని, కట్టుబొట్టును మీరు వదులుకోలేదు. దట్స్ రియల్లీ గ్రేట్ అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. క్లయింట్ జాన్ కూడా నమస్తే, ద ఫుడ్ వాజ్ ఆసమ్ అని తప్పులుగా చెప్పాడు. ఆ మాటలు విన్న మనోజ్ షాక్ అయ్యాడు. తాను దేన్ని చూసి అయితే సిగ్గుపడ్డాడు. తన బాస్, క్లయింట్ అదే పల్లెటూరు సంప్రదాయాన్ని ఎంత గొప్పగా మెచ్చుకున్నారు. తన భార్య చేతి వంటను పొగడుతున్నారు. తాను కార్పొరేట్ కల్చర్ మత్తులో పడి తన భార్యలోని అసలైన అందాన్ని, స్వచ్ఛతను గుర్తించలేకపోతున్నానని అతని జ్ఞానోదయమైంది. అనిత ముఖంలో బాధ మాయమై చిరునవ్వు కనిపించింది. బాగున్నారా బాబుగారు? మీకు మా వంట నచ్చినందుకు సంతోషం. రేపు మా ఆయనతో గోంగూర పచ్చడి పంపిస్తాను, తినండి అంది ఎంతో ఆప్యాయంగా. ప్రశాంత్ నవ్వుతూ, తప్పకుండా అమ్మా. మనోజ్, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ అని చెప్పి జాన్తో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనోజ్ వంతు వచ్చింది. అతను అనిత వైపు కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని కళ్ళలో ఇప్పుడు సిగ్గులేదు, కేవలం ప్రేమ, గర్వం మాత్రమే ఉన్నాయి. ఐఎమ్ సారీ అనిత, నా బుద్ధి గడ్డి తిని
ఏదేదో వాగాను. నువ్వు పల్లెటూరు పిల్లవి కాదు, నా అదృష్టానివి. ఈ పట్టు చీరలో నువ్వు నిజంగా ఒక దేవతలా ఉన్నావు. నా భార్య అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అని అందరి ముందు ఆమె చేతులు పట్టుకొని చెప్పాడు. అనిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అలాగే లేండి, మీ ఆఫీస్ మేడ ఎంత పెద్దదో మీ మనస్సు కూడా అంతే పెద్దది. మరి ఇక్కడే నిలబెడతారా? లోపలికి తీసుకెళ్ళి మీ డబ్బాని చూపిస్తారా అని అమాయకంగా నవ్వింది. మనోజ్ గట్టిగా నవ్వేసి, లేదు తల్లి, ఈ రోజుకి నా వర్క్ అయిపోయింది. లాగిన్ కాకుండానే లాగౌట్ అయిపోయాను. రా, నిన్ను మా క్యాంటీన్కి తీసుకెళ్ళి నీకు ఇష్టమైన తినిపిస్తాను అంటూ ఆమెను ఆఫీస్ లోపలికి తీసుకెళ్లాడు. ఆఫీస్లో జరిగిన ఆవకాయ ఎపిసోడ్ తర్వాత మనోజ్ అనితల మధ్య బంధం మరింత బలపడింది. మనోజ్ తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే ల్యాప్టాప్ మీద పడకుండా కనీసం 10 నిమిషాలైనా అనితతో వరండాలో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాడు. అనిత కూడా తన భర్త తనకిస్తున్న సమయాన్ని చూసి ఎంతో మురిసిపోతుంది. కానీ కార్పొరేట్ ఉద్యోగం డెడ్లైన్స్ ఎవరిని అంత సులభంగా ప్రశాంతంగా ఉండనివ్వవు కదా. 2 రోజులు సాఫీగా సాగిన వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ జీవితంలోకి మళ్ళీ ఒక చిన్న తుఫాను వచ్చి పడింది. మంగళవారం ఉదయం మనోజ్ వర్క్ రూమ్లో కూర్చుని సీరియస్గా కోడింగ్ చేస్తున్నాడు. ఈరోజు అతనికి ఒక పెద్ద టౌన్ హాల్ మీటింగ్ ఉంది. ప్రాజెక్టు గ్లోబల్ హెడ్, డైరెక్టర్లు సహా దాదాపు 500 మంది ఆన్లైన్ మీటింగ్లో ఉంటారు. అందులో మనోజ్ తన టీం తరపున ఒక ముఖ్యమైన ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. అందుకోసం ఉదయం నుండే డేటా అంతా సిద్ధం చేసుకున్నాడు. ఆ సమయంలో అనిత బాల్కాన్లో బట్టలు ఆరవేస్తుంది. పక్క ఫ్లాట్లో ఉండే కవిత అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా బాల్కన్లోకి వచ్చింది. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఏంటి అనిత, మీ ఆయన ఉదయం నుండే ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. మా ఆయన కూడా అంతే. ఆ స్క్రీన్ ముందు కూర్చుని జుట్టంతా రాలిపోయి బట్టతల వస్తుంది అంది కవిత నవ్వుతూ. అనిత ఉలిక్కిపడింది. అదేంటక్క, స్క్రీన్ ముందు కూర్చుంటే జుట్టెందుకు రాలిపోతుంది అని అమాయకంగా అడిగింది. అమ్మో, నీకు తెలియదా అనిత, ఆ ల్యాప్టాప్లు మన ఇళ్లలో ఉండే వైఫై రూటర్లు. వాటి నుంచి రేడియేషన్ వస్తుంది. ఆ తరంగాలు నేరుగా మన బుర్రకు తగులుతాయి. దానివల్ల తలనొప్పి, కళ్ళు మండటం, స్ట్రెస్ పెరిగి జుట్టు రాలిపోవటం, ఇలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆ వైఫై రూటర్కి ఉండే నల్లటి యాంటీనాలు, అవి అసలు ఎంత డేంజరో తెలుసా అని కాస్త ఉప్పు కారం దంటించి మరీ చెప్పింది కవిత. అనిత గుండె వేగం పెరిగింది. అంటే నా భర్త ప్రాణాలకు ఆ ప్లాస్టిక్ డబ్బా మాత్రమే కాదు, ఆ మూలన ఉండే నల్లటి సాలిడు కూడా శత్రువే అన్నమాట. మొన్నటి నుండి చూస్తున్నాను, ఆయన జుట్టు కూడా పలచబడుతుంది. ఈ వైఫై అనే రాక్షసుడు నా మొగుడు బుర్రలోంచి రక్తాన్ని, జుట్టుని పీల్చేస్తున్నాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే నా భర్త ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది అని మనసులో తీవ్రంగా మదన పడింది అనిత. మనోజ్ గదిలోంచి బయటకు వచ్చాడు. అనిత, 11 గంటలకి నాకు చాలా పెద్ద మీటింగ్ ఉంది. మా కంపెనీ పెద్దలందరూ ఉంటారు. నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. నేను ఒక 5 నిమిషాలు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ఈలోపు ఆ రూమ్ వైపు ఎవరు రాకుండా చూసుకో అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. అదే అదనుగా భావించిన అనిత, మా ఊర్లో ఎవరికైనా గాలి సోకినా, విషపురుగులు కుట్టినా వెంటనే అక్కడ తులసి ఆకుల రసం పోస్తారు. ఇంట్లో గాలి స్వచ్ఛంగా ఉండాలంటే తులసి మొక్కను పెడతారు. ఈ వైఫై రాక్షసుడు చిమ్మే రేడియేషన్ విషయానికి విరుగుడు తులసి మొక్కే అని ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. చప్పుడు కాకుండా పరుగున బాల్కన్లోకి వెళ్ళి అక్కడ ఒక చిన్న కుండీలో ఉన్న తులసి మొక్కను తీసుకుంది. నేరుగా మనోజ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. టేబుల్ కింద ఒక మూలన 4 నల్లటి యాంటెనాలతో వెలుగుతున్న ఆ వైఫై రూటర్ వంక కోపంగా చూస్తుంది. వెంటనే దాన్ని ప్లగ్ పీకేసి దానికున్న వైర్లన్నీ లాగేసింది. ఆ నల్లటి రూటర్ను తీసుకెళ్లి వంటగదిలో ఉన్న బియ్యం డబ్బా అడుగున పాతిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వచ్చి రూటర్ ఉండవలసిన చోట ఆ తులసి మొక్క కుండీని పెట్టింది. ఆ రేడియేషన్ ప్రభావం పూర్తిగా పోవాలని ఆ తులసి మొక్క పక్కనే ఒక అగరబత్తి వెలిగించి మురిసిపోతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి మంచి ఫార్మల్ షర్ట్ వేసుకుని ఎంతో ఉత్సాహంగా
క్యాబిన్లో అడుగుపెట్టాడు మనోజ్. టైం 10:50 అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో ప్రజెంటేషన్ స్క్రీన్ షేర్ చేయాలి. ల్యాప్టాప్ ముందు కూర్చుని మౌస్ కదిలించాడు. ల్యాప్టాప్ స్క్రీన్ కింద మూలన ఇంటర్నెట్ సిగ్నల్ దగ్గర ఒక చిన్న ఎర్రటి ఎక్స్ మార్క్ కనిపిస్తుంది. మనోజ్ కంగారు పడ్డాడు. వెబ్ పేజీ రిఫ్రెష్ చేశాడు. పేజీ లోడ్ అవ్వడం లేదు. షట్, ఈ టైంలో పవర్ పోలేదే, ఇంటర్నెట్ ఎందుకు పోయింది అనుకుంటూ టేబుల్ కింద ఉన్న వైఫై రూటర్ వైపు చూశాడు. అక్కడ రూటర్ లేదు. దానికి బదులు ఒక మట్టి కుండ, అందులో పచ్చటి తులసి మొక్క, పక్కన వెలుగుతున్న అగరబత్తి దర్శనమిచ్చాయి. మనోజ్కి ఒకసారిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. అనిత అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు. ఆ అరుపుకి అనిత చేతిలో ఉన్న అట్లకాడ కింద పడేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందండి, ఎందుకంత పెద్దగా అరిచారు అంది కంగారుగా. మనోజ్ తన జుట్టు తానే పీక్కుంటూ టేబుల్ కింద ఉన్న తులసి మొక్కను చూపిస్తూ, ఇదేంటి, ఇక్కడ నా వైఫై రూటర్ ఎక్కడా, దానికి బదులు ఈ తులసి మొక్కను ఎందుకు పెట్టావు, అసలు నా వస్తువులను ఎందుకు ముట్టుకున్నావు అని కోపంగా ఊగిపోయాడు. అనిత ఎంతో ప్రశాంతంగా, ఓ, ఆ నల్ల సాలిడు గురించా మీరు అడిగేది, దాన్ని నేను బియ్యం డబ్బాలు పాతిపెట్టేశానండి. కవితక్క చెప్పింది, దాని నుంచి వచ్చే రేడియేషన్ అనే విషం వల్ల మీ బుర్ర పాడైపోతుందట, మీ జుట్టంతా ఊడిపోతుందట, అందుకే దాన్ని పీకేసి ఈ తులసి మొక్కని పెట్టాను. దీనివల్ల మన గదిలో గాలి స్వచ్ఛంగా మారుతుంది, మీ బుర్రకు చల్లదనం వస్తుంది అంది తన గొప్పతనాన్ని తానే మెచ్చుకుంటూ. మనోజ్ తల తిరిగి కింద పడిపోయినంత పనైంది. సమయం 10:55 AM. మీటింగ్కి 5 నిమిషాలు మాత్రమే ఉంది. నాకు బుర్రకు చల్లదనం కాదు, నా ఉద్యోగానికి ఎసరు తెచ్చావు. ఆ వైఫై లేకపోతే నా ల్యాప్టాప్లో ఇంటర్నెట్ రాదు. ఇంటర్నెట్ రాకపోతే నేను మీటింగ్లో జాయిన్ అవ్వలేను. 500 మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి వెంటనే ఆ రూటర్ తీసుకురా ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతాను అని చేతులు జోడించాడు మనోజ్. తన భర్త ముఖంలో ఆందోళన చూసి అనితకు భయం వేసింది. తనకేదో మంచి జరుగుతుందని చేస్తే అది ఇంత పెద్ద తప్పైందని గ్రహించింది. వెంటనే పరుగున వంటగదిలోకి వెళ్ళి బియ్యం డబ్బాలో చేయి పెట్టి వెతికి ఆ వైఫై రూటర్ను బయటకు తీసింది. దాని నిండా బియ్యం పిండి దుమ్ము అంటుకొని ఉన్నాయి. దాన్ని తెచ్చి మనోజ్ చేతికిచ్చింది. ఆ రూటర్ పరిస్థితి చూసి మనోజ్ ఏడుపొక్కటే తక్కువ. గబాగబా దాని మీద ఉన్న బియ్యం పొన్ని దులిపేసి మళ్ళీ వైర్లన్నీ కనెక్ట్ చేసి ఆన్ చేశాడు. రూటర్ ఆన్ అయి సిగ్నల్ రావడానికి కనీసం 2 నిమిషాలు పడుతుంది. ఈలోపు మనోజ్ తన మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ రోజు చూసి మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా లేదు. స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంది. సరిగ్గా 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. మేనేజర్ ప్రశాంత్ మనోజ్ పేరు అనౌన్స్ చేశాడు. నౌ వీ విల్ హ్యాండ్ ఓవర్ ద స్క్రీన్ టు మనోజ్ ఫర్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రజెంటేషన్. మనోజ్ మైక్ ఆన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ మొబైల్ నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల వాయిస్ కట్ అవుతుంది. హలో, ఐ యామ్ ఆడిబుల్ అంటున్నాడు, కానీ అవతల వాళ్ళకి రోబోలాగా వినపడుతుంది. పక్కనే నిలబడి ఇదంతా చూస్తున్న అనితకు ప్రాణం పోయినంత పనైంది. తన వల్లే తన భర్త ఇంతలా ఇబ్బంది పడుతున్నాడని కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. ఆ దేవుడికి మనస్సులోనే 100 దండాలు పెట్టుకుంది. దేవుడా, నా భర్త పరువు కాపాడు స్వామి అని. సరిగ్గా అప్పుడే రూటర్లో పచ్చటి లైట్లు బ్లింక్ అయ్యాయి. వైఫై కనెక్ట్ అయింది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఫుల్ సిగ్నల్ వచ్చింది. మనోజ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే నెట్వర్క్ స్విచ్ చేసి గొంతు సవరించుకొని, హలో ప్రశాంత్, సారీ ఫర్ ద గ్లిచ్, దే వాజ్ ఏ స్మాల్ నెట్వర్క్ ఇష్యూ, ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్ నౌ అంటే ఎంతో కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ మొదలుపెట్టాడు. తర్వాత అరగంట పాటు మనోజ్ ఎక్కడా తడబడకుండా ఎంతో అద్భుతంగా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరించాడు. మీటింగ్ చివర్లో అమెరికా క్లయింట్స్ అతని ప్రజెంటేషన్ చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. మీటింగ్ పూర్తయిన తర్వాత మనోజ్ హెడ్సెట్ తీసి టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ కింద అప్పటికే పక్కకు జరిగి పెట్టిన తులసి మొక్క, దానికి పూసిన పసుపు కుంకుమలు చూసి అతనికి విపరీతమైన నవ్వు వచ్చింది. కోపాన్ని మొత్తం పక్కన పెట్టి
వంటగది వైపు నడిచాడు. అక్కడ అనిత ఒక మూలన కూర్చుని ఏడుస్తుంది. మనోజ్ వస్తున్న అలికిడి విని కంగారుగా లేచి నిలబడింది. నన్ను క్షమించండి. కవితక్క మాటలు విని ఆ వైఫై రాక్షసుడు మీకు కీడు చేస్తున్నాడు అనుకున్నాను. నా అమాయకత్వం వల్ల ఈరోజు మీ ఉద్యోగం పోయినంత పని అయింది కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మనోజ్ నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఉద్యోగం ఏం పోలేదులే అనిత. ప్రజెంటేషన్ అద్భుతంగా జరిగింది. కానీ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ పక్కింటి కవితకు అన్నీ సగం సగం తెలుసు. కానీ నీకు అసలు ఏమీ తెలియదు. రా ఇటు కూర్చో అంటూ ఆమెను తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. నీకు అర్థమయ్యేలా ఒక మాట చెబుతాను విను. మన ఊర్లో మీ నాన్నగారికి 5 ఎకరాల పొలం ఉంది కదా. ఉందండి. ఆ పొలానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఊరి చెరువు నుండి ఒక పెద్ద కాలువ ద్వారా వస్తాయండి. కరెక్ట్. ఆ కాలువ నుండి వచ్చే నీటిని మీ పొలంలోకి మళ్లించడానికి ఒక చిన్న తూము ఉంటుంది కదా. ఆ తూము తెరిస్తేనే పొలానికి నీళ్లు వస్తాయి, లేదంటే రావు. అవునా? అనిత తల ఊపింది. ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్నది కూడా అదే. ఈ ల్యాప్టాప్ అనేది నా పొలం, ఇంటర్నెట్ అనేది కాలువ నీరు. ఆ ఇంటర్నెట్ అనే నీటిని నా ల్యాప్టాప్ అనే పొలానికి పంపించే తూము పేరే ఆ వైఫై రూటర్. నువ్వు ఈరోజు ఆ రూటర్ తీసేయడం అంటే నీటి కాలువకు అడ్డుకట్ట వేసినట్టే. పొలానికి నీళ్లు రాకపోతే పంట ఎలా ఎండిపోతుందో, ఇంటర్నెట్ రాకపోతే నా ల్యాప్టాప్ పని చేయదు. అర్థమైందా? అనేంత ఓపిగ్గా పల్లెటూరు ఉదాహరణతో వివరించాడు మనోజ్. అనిత ముఖంలో ఒకసారిగా బల్బు వెలిగినంత కాంతి వచ్చింది. ఓహో, అదా సంగతి. ఆ నల్లటి డబ్బా పొలానికి నీళ్లు పంపే తూమన్నమాట. నేను అది తెలియక పిచ్చిదాన్ని, దాని రాక్షసుడు అనుకుని బియ్యం డబ్బాలో పాతేశాను. అంటే ఇంటర్నెట్ లేకుండా ఆ డబ్బా పనిచేయదన్నమాట అంది ఎంతో సంతోషంగా. అవును మహాతల్లి. ఇకపై ఆ వైఫై రూటర్ మీద దయచేసి నీ ప్రయోగాలు చేయకు. నీ తులసి మొక్కను మళ్ళీ తీసుకెళ్ళి బాల్కనీలో భద్రంగా పెట్టుకో అన్నాను నవ్వుతూ. సరేనండి, ఇక ముందు ఎప్పుడు ఆ వైఫై జోలికి వెళ్ళను. కానీ ఒక మాట అని కొంచెం సందేహిస్తూ అడిగింది. ఏంటి మళ్ళీ అన్నాడు మనోజ్ కంగారుగా. మరి కవితక్క చెప్పినట్టు ఆ రేడియేషన్ వల్ల మీ జుట్టు రాలిపోతుంది కదా, దానికి ఏం చేద్దాం అని అంది. మనోజ్ గట్టిగా నవ్వేశాడు. జుట్టు రాలడానికి రేడియేషన్ కారణం కాదనిత. రోజుకు 10 గంటలు ఆ స్క్రీన్ ముందు కూర్చుని వచ్చే స్ట్రెస్ కారణం. దానికి తులసి మొక్కలు పెడితే తగ్గదు. కొంచెం రిలాక్స్ అవ్వాలి అంతే. అయితే సరే, ఈరోజు సాయంత్రం మీరు ఆ డబ్బా మూసేసి నాతో పాటు బయటకు రావాలి. మన ఊర్లో లాగా కాసేపు పార్కులో నడుద్దాం, స్వచ్ఛమైన గాలి పీలుద్దాం. మీ స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది అని ఆర్డర్ వేసింది. మనోజ్ చిరునవ్వుతో తలూపాడు. తప్పకుండా అనిత. ఈ వైఫై ల్యాప్టాప్ల నుండి కాసేపు బ్రేక్ తీసుకుందాం. ఆ రోజు సాయంత్రం ఇద్దరు కలిసి పార్క్కి వెళ్లారు. అనిత తన ఊరి ముచ్చట్లు చెబుతూ ఉంటే మనోజ్ తన ఆఫీస్ స్ట్రెస్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాడు. పల్లెటూరు అమాయకత్వం, సిటీ లైఫ్ స్టైల్, ఈ రెండిటి మధ్య ఉన్న అంతరాన్ని వాళ్ళిద్దరు నెమ్మదిగా దాటుకుంటూ వస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ మొగుడు, సర్దాలేని భార్య. వైఫై రూటర్ మీద అనిత చేసిన ప్రయోగం తర్వాత మనోజ్ అనితల మధ్య ఒక అందమైన అవగాహన ఏర్పడింది. మనోజ్ ఇప్పుడు ఆఫీస్ పని, ఇంటిని బ్యాలెన్స్ చేయటం నెమ్మదిగా నేర్చుకున్నాడు. అనిత కూడా ఆ ల్యాప్టాప్ అనేది ఒక ప్లాస్టిక్ భూతం కాదని, అది తన భర్త చేసే ఉద్యోగానికి సంబంధించిన పొలమని అర్థం చేసుకుంది. ఇంటర్నెట్ అంటే కాలువ నీరు అని, దానికి అడ్డుకట్ట వేయకూడదని ఆమెకు బాగా జ్ఞానోదయం అయింది. అంతా సాఫీగా సాగిపోతుందని మనోజ్ ఊపిరి పీల్చుకునే లోపే వాళ్ళ జీవితంలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వటం, అది వాళ్ళ కథకు ఒక అందమైన ముగింపునివ్వటం జరిగాయి. మనోజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అనిత వేడి వేడి ఇడ్లీలు, పల్లి చట్నీ వడ్డిస్తుంది. అనిత, ఈరోజు మా ఆఫీస్ నుండి నా టీంలో పనిచేసే ఓ కొలీగ్ మన ఇంటికి వస్తుంది. మా ప్రాజెక్టు ఒక ఇంపార్టెంట్ మాడ్యూల్ రేపే డెలివరీ చేయాలి. ఇద్దరం కలిసి కూర్చుని వర్క్ చేస్తే కానీ అది పూర్తి కాదు. అందుకే తను ఇక్కడికే వస్తానంది అని చెప్పాడు మనోజ్. ఆ మాట వినగానే అనిత ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అలాగా, మీ ఆఫీస్ నుండి వస్తున్నారా? అంటే మీ తోటి ఉద్యోగస్తురాలన్నమాట. ఆడపిల్ల వస్తుందంటే మన ఇంటికి మహాలక్ష్మి వస్తున్నట్టే.
ఎవరండి ఆవిడ, పేరేంటి అని అడిగింది ఉత్సాహంగా. తన పేరు శృతి, మా టీంలో చాలా టాలెంటెడ్ డెవలపర్. తను వస్తే మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేస్తుంది. సో కొంచెం మంచిగా వంట చేయి అన్నాడు మనోజ్. దానికి ఏముందండి, ఆడపిల్ల వస్తుందంటే మా ఊర్లో ఎన్ని రకాలు వండుతామో తెలుసా? మాకన్నీ అవే అలవాటు. పులిహోర, గారెలు, పాయసం అన్నీ వండి పెడతాను. మీరు వెళ్ళి మీ ప్లాస్టిక్ డబ్బాను ఆన్ చేసి పని చేసుకోండి, నేను వంటగది చూసుకుంటాను అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది అనిత. అనిత మనసులో శృతి అనగానే ఒక చక్కటి పల్లెటూరు అమ్మాయి రూపం మెదిలింది. పాపం మా ఆయనలాగే ఆ డబ్బా ముందు కూర్చుని పనులు చేస్తుందేమో. ఈ పట్నంలో సరైన తిండి కూడా ఉండదు. ఈరోజు ఆ పిల్లకు కడుపు నిండా భోజనం పెట్టాలి అని మనసులో అనుకుంటూ వంట పనుల్లో మునిగిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. అనిత, శృతి వచ్చినట్టుంది. నేను ల్యాప్టాప్లో మీటింగ్లో ఉన్నాను, ప్లీజ్ నువ్వు వెళ్ళి డోర్ తీయవా అని గదిలోంచి అరిచాడు మనోజ్. ఇదిగో వస్తున్నా అండి అంటూ చేతులకున్న పసుపును చీర కొంగుకు తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది అనిత. తలుపు తీసిన అనిత గుమ్మం ముందు నిలబడిన అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయి శిలలా నిలబడిపోయింది. అక్కడ నిలబడి ఉన్నది శృతి. ఆమె అల్ట్రా మోడ్రన్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఒంటి మీద ఒక స్లీవ్లెస్ క్రాప్ టాప్, కింద మోకాల దగ్గర తురల దగ్గర చిరిగిపోయిన రిప్డ్ జీన్స్ వేసుకొని ఉంది. జుట్టు షార్ట్ బాబ్ కట్ చేసి కళ్ళకు పెద్ద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉంది. శృతి నవ్వుతూ, హాయ్, మీరు అనిత కదూ? నేను శృతిని, మనోజ్ కొలీగ్. మనోజ్ లోపల ఉన్నాడా అని ఇంగ్లీష్ యాక్సెంట్లో అడిగింది. అనిత కళ్ళు పెద్దవి చేసి శృతి వేసుకున్న బట్టల వంక పైనుండి కిందకు చూస్తుంది. ముఖ్యంగా ఆ రిప్పెడ్ జీన్స్ మీద ఆమె దృష్టి పడింది. మోకాల దగ్గర పెద్ద పెద్ద చిరుగులు ఉండి చర్మం కనిపిస్తుంది. అనిత గుండె తరుక్కపోయింది. అయ్యో దేవుడా, ఈ పిల్లకేమైంది? రోడ్డు మీద వస్తుంటే ఏవైనా వీధి కుక్కలు వెంటపడి కరిచాయా, లేక ముళ్ళ పొదల్లో పడిపోయిందా? ఇలా బట్టలన్నీ చిరిగిపోయాయేంటి? పాపం, ఈ పిల్ల కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో. చేతులకు అసలు బట్టే లేదు. మా ఆయన లక్షలు సంపాదిస్తున్నాడాయే, మరి ఆయన తోటి పనిచేసే ఈ పిల్ల కనీసం బట్టలు కొనుక్కునే స్తోమతకు లేదా అని మనసులో జాలిపడింది. ఏమమ్మా శృతి, కుక్కలేమైనా కరిచాయా, లేక యాక్సిడెంట్ అయిందా? ఎందుకు నీ బట్టలు ఇలా చిరిగిపోయాయి అని అమాయకంగా ఎంతో బాధగా అడిగింది అనిత. శృతికి అనిత అడిగిన ప్రశ్న అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ, డాగ్స్ కరవటం ఏంటి, యాక్సిడెంట్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయింది. మరి నీ ప్యాంట్ ఏంటమ్మా అలా మోకాల దగ్గర తొడల దగ్గర చిరిగిపోయి ఉంది? పైన చేతులకు గుడ్డకూలు లేదు. పాపం, బట్టలు కొనుక్కోవడానికి పైసలు లేవా తల్లి? భయపడకు, లోపలికి రా, మా ఆయనకు చెప్పి నేను నీకు కొత్త బట్టలు కొనిస్తాను అంటే ఎంతో ఆప్యాయంగా శృతి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది అనిత. శృతికి అప్పుడు అర్థమైంది అనిత తన రిప్టెడ్ని చూసి అలా అడుగుతుందని. ఆమెకు విపరీతమైన నవ్వు వచ్చింది. నో నో అనిత, యాక్సిడెంట్ కాలేదు, ఇవి రిప్పెడ్ జీన్స్, ఇది ప్రజెంట్ ఫ్యాషన్, ఇలానే వేసుకుంటారు సిటీలో అని నవ్వుతూ చెప్పింది. ఫ్యాషనా? చిరిగిన బట్టలు వేసుకోవటం ఏంటి తల్లి, కర్మ కాకపోతే. మా ఊర్లో ఎవరైనా చిరిగిన బట్టలు వేసుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. అయినా నీకు సిగ్గు లేదా తల్లి ఇలా బట్టలు వేసుకోవడానికి అని నిలదీసింది అనిత. సరిగ్గా అప్పుడే గదిలోంచి బయటకు వచ్చిన మనోజు వాళ్ళిద్దరి సంభాషణ విన్నాడు. తన భార్య అమాయకత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ పన్నట్టయింది. అనిత, ఏం మాట్లాడుతున్నావు? శృతి, ప్లీజ్ డోంట్ మైండ్, తను పల్లెటూరు నుండి వచ్చింది కదా, మన ట్రైన్స్ తనకింకా అలవాటు కాలేదు అని కవర్ చేశాడు. ఇట్స్ ఓకే మనోజ్, సీ సో క్యూట్ అని నవ్వింది శృతి. అనితకి మాత్రం శృతి వేషధారణ అస్సలు నచ్చలేదు. ముఖం తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. మనోజ్, శృతి ఇద్దరు హాల్లోని పెద్ద సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరి ఒళ్ళో 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ పేరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఇద్దరికి కాఫీలు ఇద్దామని రే పట్టుకుని హాల్లోకి అడుగుపెట్టింది అనిత. ఆ సమయంలో మనోజ్, శృతి చాలా సీరియస్గా కోడింగ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నారు. శృతి ల్యాప్టాప్ చూస్తూ, మనోజ్, దిస్ బ్రాంచ్ ఈజ్ నాట్ వర్కింగ్, వీ నీడ్ టు కిల్ దిస్ చైల్డ్ ప్రాసెస్ ఫస్ట్ అంది సీరియస్గా. మనోజ్ తలూపుతూ, యా యా కరెక్ట్,
లెట్స్ కిల్ ద చైల్డ్, ఆ తర్వాత మనం దాన్ని మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేద్దాం అని అన్నాడు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ద మెమరీ, లేకపోతే ఆ ఆబ్జెక్ట్ బతికే ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పడతాం అని యాడ్ చేసింది శృతి. వెనకాల నిలబడి ఉన్న అనిత చెవుల్లో ఈ మాటలు పడ్డాయి. ఆ ఇంగ్లీష్ మాటల్లో ఆమెకు అర్థమైనవి కేవలం కొన్ని పదాలు మాత్రమే. కిల్ ద చైల్డ్, పుష్ ద మాస్టర్, బతికే ఉంటుంది. అనిత గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న కాఫీ ట్రే వణికింది. అమ్మో, వీరిద్దరు కలిసి పిల్లాన్ని చంపేద్దామని ప్లాన్ వేస్తున్నారా? పిల్లాన్ని చంపేసి ఆ స్కూల్ మాస్టర్ని కిందకు నెట్టేద్దామని మాట్లాడుకుంటున్నారా? దేవుడా, నా మొగుడు ఈ పట్నం వచ్చి ఈ సాఫ్ట్వేర్ పనుల్లో పడి ఇలాంటి హంతకులతో చేయగలుగుతాడా అని ఆమె బుర్రలో ఒక పెద్ద క్రైమ్ స్టోరీ అల్లేసుకుంది. వెంటనే కాఫీ ట్రేని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టే పెద్ద ఇనుప సుత్తిని చేతిలోకి తీసుకుంది. కాళికమాతల ఊగిపోతూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపండ్రా మీ కుట్రలు అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచింది అనిత. సోఫాలో ల్యాప్టాప్ చూస్తున్న మనోజ్, శృతి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. ఎదురుగా చేతిలో సుత్తి పట్టుకొని కళ్ళెర్ర చేసి రౌద్రంగా నిలబడి ఉన్న అనితను చూసి ఇద్దరికి చెమటలు పట్టాయి. ఆ అనిత, ఏమైంది? ఆ సుత్తి ఎందుకు తెచ్చావు అని వణుకుతూ అడిగాడు మనోజు. ఏమి ఎరగనట్టు ఎలా నటిస్తున్నారో చూడండి ఇద్దరు. ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఏవో పనులు చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మాను. కానీ మీరు ఏకంగా ఒక పసిపిల్లాన్ని చంపాలని, ఆ తర్వాత ఆ మాస్టర్ని ఎక్కడి నుండో నెట్టేయాలని చూస్తున్నారా? మీకెంత ధైర్యం? ఎవరా పిల్లాడు? ఎందుకు వాడిని చంపాలనుకున్నారు? నిజం చెప్పకపోతే ఈ సుత్తితో మీ ఇద్దరు తలకాయలు పగలకొడతాను అని సుత్తి గాల్లో ఊపుతూ వార్నింగ్ ఇచ్చింది అనిత. శృతికి భయంతో నోట మాట రాలేదు. మనోజ్ వెనకాల దాక్కుంది. మనోజ్కి ముందు అర్థం కాలేదు, కానీ అనిత వాడిన పదాలు వినగానే అతనికి పరిస్థితి అర్థమైపోయింది. తన పెళ్ళం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మర్డర్ మిస్టరీలాగా కనెక్ట్ చేసిందని అర్థమై భయంతో పాటు విపరీతమైన నవ్వు తన్నుకొచ్చింది. కడుపు పట్టుకొని సోఫాలో పడిపోయి నవ్వటం మొదలుపెట్టాడు. మనోజ్ ఎలాగోలా నవ్వు ఆపుకొని లేచి నిలబడి అంట చేతిలో ఉన్న సుత్తిని నెమ్మదిగా తీసుకొని పక్కనే పెట్టాడు. పిచ్చిదనా, మేము మాట్లాడుకున్నది మనుషుల గురించి కాదు, కంప్యూటర్ కోడింగ్ గురించి. ప్రోగ్రామింగ్ భాషలో చైల్డ్ ప్రాసెస్ అంటే కంప్యూటర్లో రన్ అవుతున్న ఒక చిన్న పని. దాన్ని ఆపేయడానికి కిల్ చేయటం అంటారు. ఇక మాస్టర్ అంటే స్కూల్ మాస్టర్ కాదు, మా కోడంతా దాచి ఒక మెయిన్ ఫైల్ పేరు. అందులోకి మన కోడ్ని పంపడాన్ని పుష్ చేయటం అంటారు. ఇవన్నీ కంప్యూటర్ పదాలు. ఇక్కడ ఎవరి ప్రాణాలు తీయటం లేదు అనేంత ఓపిగ్గా నవ్వుతూ వివరించాడు. ఆ మాటలు విన్న అనిత ముఖం ఆవకాయ జాడిలాగా మారిపోయింది. సిగ్గుతో తలదించుకుంది. చీచీ, ఈ ఇంగ్లీష్ పదాలతో వీళ్ళ సాఫ్ట్వేర్ పనులు తగలయ్యా అని మనసులో తిట్టుకుంది. శృతికి కూడా విషయం అర్థమై ప్రాణం లేచి వచ్చినట్టుగా గట్టిగా నవ్వేసింది. ఓ మై గాడ్ అనిత, యు ఆర్ టూ గుడ్, యువర్ ఇన్నసెన్స్ ఈజ్ జస్ట్ అడారబుల్ అని అనిత దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది. అనిత మొహమాటంగా నవ్వి వాళ్ళిద్దరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు ఆహ్వానించింది. డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేసి అందులో అనిత చేసిన వేడివేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి, బెండకాయ ఫ్రై, ఆవకాయ గారెలు, పులిహోర వడ్డించింది. శృతి ఆ భోజనం రుచి చూసి మంత్రముగ్ధురాలైంది. మనోజ్, నేనింత రుచికరమైన భోజనం ఎక్కడ తినలేదు. అనిత, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని మనస్ఫూర్తిగా అనితను మెచ్చుకుంది. మనోజ్ శృతి తిరిగి వర్క్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా అనిత లోపలికి వెళ్ళి ఒక కవర్తో బయటకు వచ్చింది. ఆ కవర్ని శృతి చేతిలో పెట్టింది. ఏంటిది అనిత అని ఆశ్చర్యంగా అడిగింది శృతి. ఏమీ లేదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన మొదటి అతిథివి. మీరు పట్నంలో ఫ్యాషన్ అని ఇలాంటి చిరిగిన ప్యాంట్లు వేసుకుంటారో నాకు తెలియదు, కానీ మా ఇంటికి వచ్చిన ఆడపిల్లలను నా కళ్ళతో అలా చూడలేను. అందుకే మొన్నటి వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకున్న కొత్త పట్టుచీర ఒకటి ఉంది, అది తీసుకో. నన్ను కాదనకు. కనీసం మా ఇంటికి వచ్చినప్పుడైనా పద్ధతిగా కట్టుకొనిరా, నాకు సంతోషంగా ఉంటుంది అని ఎంతో ఆప్యాయంగా స్వచ్ఛంగా చెప్పింది అనిత. ఆ మాటల్లో ఎలాంటి హేళన లేదు. కేవలం ఒక పల్లెటూరి ఇల్లాలు తన ఇంటికి వచ్చిన అతిథి పట్ల చూపించే
ప్రేమ మాత్రమే ఉంది. సిటీలో ప్రతి ఒక్కరూ బట్టలను బట్టి, స్టేటస్ని బట్టి జడ్జ్ చేస్తారు. కానీ పల్లెటూరు అమ్మాయి మాత్రం తను చిరిగిన బట్టలు వేసుకున్నానని జాలిపడి చీర ఇస్తుంది. శృతి కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ అనిత. ఐ విల్ డెఫినెట్లీ వేర్ దిస్ శారీ అండ్ కమ్ టు యువర్ హోమ్ నెక్స్ట్ టైం అని మనస్ఫూర్తిగా చెప్పి ఆ చీరని స్వీకరించింది. సాయంత్రం వర్క్ పూర్తవగానే ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శృతి. శృతి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనోజ్ సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ కొన్ని నెలల్లో జరిగిన సంఘటనలన్నీ అతని కళ్ళ ముందు కాలుతున్నాయి. ల్యాప్టాప్ కుర్చీలో వైర్లు పేకేయటం, మ్యాక్బుక్కి శాంతిపూజ చేయటం, వైఫై రూటర్ని బియ్యం డబ్బాలో పాతేయటం, ఆఫీస్లో ఆవకాయ క్యారేజ్ తీసుకురావటం, ఇప్పుడు ఏకంగా కోడింగ్ని హత్యలు అనుకుని శుద్ధి తీసుకురావటం. ఇవన్నీ తలుచుకుంటే విపరీతమైన నవ్వు వస్తుంది. కానీ ఆ నవ్వు వెనక ఉన్న అనిత స్వచ్ఛమైన ప్రేమను, ఆమె పడే తపనను మనోజ్ ఈరోజు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను సంపాదించే లక్షల జీతం, పొందే ప్రమోషన్లు ఏవి తన భార్య ముఖంలో చూసే చిరునవ్వుకు సాటి రావు అని అతనికి బలంగా అనిపించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంటిని కూడా ఆఫీస్ లాగా మార్చేసి తన భార్యకి ఎంత అన్యాయం చేస్తున్నాడో అతనికి రియలైజ్ అయింది. నెమ్మదిగా లేచి వంటగదిలో గిన్నెలు సర్దుతున్న అనిత దగ్గరకు వెళ్ళాడు. అనిత, ఇటు రా ఒకసారి అంటూ ఆమెను తీసుకెళ్ళి తన వర్క్ రూమ్లో కూర్చోబెట్టాడు. అనిత కంగారుగా, ఏంటండి మళ్ళీ ఆ డబ్బా ముందు కూర్చున్నారేంటి? టైం రాత్రి 8 అయింది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్స్ ఏంటి అని అడిగింది. మనోజ్ నవ్వుతూ ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ఈసారి అతనికి అనిత అస్సలు అడ్డు చెప్పలేదు. స్క్రీన్ మీద ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి అనితకు చూపించాడు. చూడు అనిత, నేను ఈరోజు నా మేనేజర్కి ఒక మెయిల్ పెట్టాను. అందులో ఏముందో తెలుసా? వచ్చే వారం మొత్తం నేను సెలవు తీసుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ఆఫీస్. ఈ వారం రోజుల పాటు నా ల్యాప్టాప్ ఆన్ అవ్వదు, నా ఫోన్కి ఆఫీస్ మెయిల్స్ రావు అని అన్నాడు. అనిత కళ్ళు పెద్దవి చేసింది. నిజంగానా? వారం రోజులు సెలవా? మరి ఈ వారం రోజులు ఏం చేస్తారు అని అడిగింది. మనోజ్ ఆమె చేతులు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ, రేపు ఉదయం మనం మీ ఊరు వెళ్తున్నాం అనిత. ఎప్పుడు నువ్వే నా ప్రపంచంలోకి రావాలని, నా ల్యాప్టాప్ గోలకి అడ్జస్ట్ అవ్వాలని చూశాను. కానీ ఇప్పుడు నేను నీ ప్రపంచంలోకి రావాలనుకున్నాను. నీ పల్లెటూరు, మీ పొలాలు, ఆ గోదావరి గట్టు, స్వచ్ఛమైన గాలి అన్నీ నేను చూడాలి అనుకున్నాను. ఈ వారం రోజులు నీ మొగుడు సాఫ్ట్వేర్ మొగుడు కాదు, అచ్చమైన పల్లెటూరు మొగుడు అని మనస్ఫూర్తిగా చెప్పాడు. ఆ మాటలు వినగానే అనిత ఆనందానికి అవధులు లేవు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. నిజంగానా అండి? మా ఊరు వస్తున్నారా? ఆ ప్లాస్టిక్ డబ్బాను ఇక్కడే వదిలేసి వస్తున్నారా అంటూ ఉద్వేగంతో మనోజ్ని గట్టిగా హత్తుకుంది. మనోజ్ ల్యాప్టాప్ను షట్ డౌన్ చేశాడు. దాన్ని జాగ్రత్తగా మూసేసి బీరువాలో పెట్టి లాక్ చేశాడు. అవును అనిత, ఆ డబ్బా ఇక నా ఉద్యోగానికి మాత్రమే, నా జీవితానికి కాదు. నా జీవితం నువ్వు అని ఆమె నుదుటి మీద ఒక ముద్దు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం హైదరాబాదు ట్రాఫిక్ని, హడావిని వెనక్కి వదిలేసి మనోజ్ కారు గోదావరి జిల్లాల వైపు దూసుకుపోతుంది. కారులో ఇళయరాజా పాటలు వస్తూ ఉండగా అనిత తన భర్త భుజం మీద వాలిపోయి ప్రశాంతంగా ప్రయాణిస్తుంది. సాఫ్ట్వేర్ జీవితం, కోడింగ్ బగ్స్, డెడ్ లైన్స్ ఎంత ముఖ్యమో, కుటుంబంతో గడిపే సమయం, జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం అంతకంటే ముఖ్యమని మనోజ్ తెలుసుకున్నాడు. ఆ పల్లెటూరు పిల్ల తన అమాయకత్వంతో ఒక రోబో లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక అద్భుతమైన మనిషిగా మార్చేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.